నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఒకవైపు ఎండ్ టు ఎండ్ రోడ్స్, మరోవైపు ప్లాంటేషన్ యాక్టివిటీ కార్యక్రమం మొదలైంది. మొదటిగా 5 డివిజన్లు మోడల్గా తీసుకొని ఈ 5 డివిజన్లలో వివిధ రకాల పూల చెట్లు వచ్చేటట్లుగా, అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఉండేటట్లుగా తీర్చిదిద్దాలని గౌరవ పురపాలక శాఖ మంత్రుల వారి ఆదేశాల మేరకు ఈ పనులు అన్ని డివిజన్స్ ఇప్పటికీ పూర్తయ్యాయి. ఈ రోజు గౌరవ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో 39th డివిజన్లో ఈ కార్యక్రమానికి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరితగతిన ఈ పనులన్నీ పూర్తి చేసి ఒక 3 నెలల్లో ప్లాంటేషన్ యాక్టివిటీ కావచ్చు, ఎండ్ టు ఎండ్ రోడ్స్ కావచ్చు అన్ని కూడా పూర్తి చేసి ఇది ఒక మోడల్ సిటీగా, మోడల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దారన్నదే గౌరవ పురపాలక శాఖ మంత్రుల వారి యొక్క అభిప్రాయం. ఆ విధంగానే అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి, ప్రజలు కూడా దీనికి సహకరించాలని చెప్పి, అంటే ఈ ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేసేటప్పుడు టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ కనుక ఏమైనా ఉంటాయంటే వాటిని ఖచ్చితంగా తొలగిస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ ఎవరైనా బంకులు పెట్టుకోవడము లేదా పర్మనెంట్ గా సెటప్ అనేది ఏది ఎలో చేయము. ఖచ్చితంగా వాటన్నింటినీ రిమూవ్ చేసి అవసరమైతే జీవనాధారం కోసం పుష్ కార్ట్స్, తోపుడు బండ్లు, పుష్ కార్ట్స్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టుకుని వ్యాపారం చేసుకుని రాత్రికి ఇంటికి తీసుకెళ్లాలి. స్టాక్ పాయింట్ అక్కడ పెట్టడము, అక్కడే పర్మనెంట్ గా సెటిల్ అయ్యేటువంటి వాటిని ఎటువంటి వాటిని కూడా ఎలో చేయం. ఖచ్చితంగా ఈ టెంపరీ ఆర్ పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తిగా తీసిన తర్వాతే ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేస్తామని చెప్పి, దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి, ఇది మన నగరం, ఈ నగరం యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ